వీడియో వచ్చేసరికి అయితేనేమో ఇన్ఫినిక్స్ వాళ్ళది నోట్ 60 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది? అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా? డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్మార్ట్ ఫోన్ ఒకటే జెన్యున్ చెప్పుకోవాలంటే మాత్రమే అయితే మేట్రిక్స్ డిస్ప్లే అవుతుందో కెమెరా పక్కన అదొక్కటి నాకు యూనిక్గా అనిపించింది. కొన్ని హైలైట్ చూసేద్దాం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టాండర్డ్ ఫ్రమ్ స్క్రోల్స్ అనేసి అవుతుంది. ఇక్కడ ఏమంటే కెమెరా పక్కన ఇది యానిమేషన్ లాగా పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు కొన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ వర్క్కి, ప్లేకి అండ్ ఫోర్జ్ అల్యూమినియం బాడీతో పాటు వస్తుంది. మంచిగా ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 3D వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. ఇక్కడ మంచి డిస్ప్లే అండ్ కోర్నింగ్ గొర్రెలా గ్లాస్ 7 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. JBL వాళ్ళ సౌండ్ బై JBL 0 సిరీస్ వస్తున్నాయి. మంచి బ్యాటరీతో పాటు 98 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇవన్నీ బాగానే ఉన్నవి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే 32,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. కొన్ని కార్డ్ ఆఫర్స్, క్యాష్ ఆఫర్స్ ఉన్నాయి. అలా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. ఫ్లిప్కార్ట్లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బేస్ వేరియంట్ నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. బేస్ వేరియంట్ అయితే 32,000కి వస్తుంది. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇట్లా మీకు ఒక దగ్గర 1700 అట్లా 1600 డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు. లేదన్నా వెయిట్ చేస్తే మాత్రం మీరు వెయిట్ చేసి పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా వస్తుంది. సో ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ మంచిగా ఉందా అంటే మాత్రమే మంచిగా ఉంది. కానీ ఇన్ఫినిక్స్ వాళ్ళది ఏంటంటే సర్వీస్ సెంటర్స్ మా ఏరియాలో అయితే లేవు కాబట్టి నేనైతే ఒకటే మాట అంటాను. ఒకవేళ ఇట్లా మీ ఏరియాలో సర్వీస్ సెంటర్స్ ఉంటే ఇట్లా సర్వీస్ సెంటర్స్ని బట్టి తీసుకోమని సలహా అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం యూనిక్ డిఫరెంట్గా అయితే తీసుకొచ్చారు. అదొకటి అయితే నేను ఒప్పుకుంటాను అనమాట. మిగతా ఫీచర్స్ వైజ్ ఏంటంటే మాత్రం ఇక్కడ స్టార్టింగ్లో నేను ఇంతకుముందు చూపించినట్టు కెమెరా పక్కన ఇక్కడ ఒక్క నిమిషము ఉండండి. ఈ యానిమేషన్స్ ఏవైతున్నాయో కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి. అండ్ నేను ఒకసారి చెక్ చేస్తే ఇవి ఏమంటారు 12 month నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ కేస్ స్పీకర్స్తో పాటు వస్తుంది. జియో వాళ్ళది సబ్స్క్రిప్షన్ ఉంది. కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసి 1 year ఫ్రీ రీప్లేస్మెంట్ ఉంది. ప్రీ ఆర్డర్స్కే ఉన్నట్టున్నది. ఇంకా అప్డేట్ చేయలేరు. ఒకవేళ ఇట్లా తీసుకోవాలంటే ఫ్లిప్కార్ట్లో వీటి గురించి అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు వీటి గురించి కూడా. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. నా ఒపీనియన్లో తీసుకోవచ్చా అంటే మాత్రమే తీసుకోండి. కానీ లోకల్ మీ ఏరియాలో సర్వీస్ సెంటర్ తీసుకోండి. మంచి ఫోన్ తీసుకొచ్చారు. అండ్ ఆబ్వియస్గా ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. డిజేబుల్గా అన్ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే జస్ట్ ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్లో అయితే లేవు కానీ వేరే బ్రాండ్స్ మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ P4 పవర్ అనమాట. 10,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ అవే స్పెసిఫికేషన్స్ అవే ఫీచర్స్తో పాటు అయితే వస్తలేదు కానీ దగ్గర అవే వస్తున్నాయి. 7400 ప్రాసెసర్తో పాటు వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వల్ల అనమాట. నథింగ్ ఫోన్ 4A వస్తుంది. ఇది కూడా బ్యాక్ సైడ్ గ్రాఫైట్ డిస్ప్లే 32,000కి వస్తుంది. ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. సేమ్ ప్రాసెసర్ ఇది. 15 MP కెమెరా అండ్ బ్యాటరీ ఒకటి తక్కువ వస్తుంది. ఆ స్మార్ట్ ఫోన్ కంటే కూడా AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే ఇది మోటరోలా వాళ్ళది Edge 70 ఫ్యూజన్. ఇది బేస్ వేరియంట్ తక్కువ వస్తుంది. 27,000కి వస్తుంది అన్నమాట. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో మోటరోలా Edge 70 ఫ్యూజన్ మన ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రోకి చాలా గట్టి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నా ఒపీనియన్లో ఏది తీసుకోవాలంటే మాత్రమే కొన్ని ఫీచర్స్ వైజ్ యూనిక్గా డిఫరెంట్గా కావాలంటే మాత్రం ఇన్ఫినిక్స్ వాళ్ళ నోట్ 60 ప్రో తీసుకోవచ్చు. లేదంటే ఇట్లా మోటరోలా Edge 70 ఫ్యూజన్ కూడా తీసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా బెటర్ బ్యాటరీ బ్యాకప్తో పాటు వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఈ 2 స్మార్ట్ ఫోన్స్కి వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా ఏంటంటే మాత్రమే సర్వీస్ సెంటర్స్ ఉంటాయి అంటే తీసుకోండి. అండ్ ఆల్సో కార్డ్ ఆఫర్స్ వచ్చినా కానీ స్పెసిఫిక్ సేల్స్ వచ్చినప్పుడు ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఒక సలహా అయితే ఇస్తాను. సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్ చూసారు కదా. నేను అయితే ఒకటే మాట చెప్తాను, బాగుంది. ఫీచర్ ఒకటి యూనిక్నెస్ ఉంది. కానీ స్టిల్ ఇప్పటికీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఈ వీడియోలో చెప్తాను, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లేకపోతే ఈ బ్రాండ్కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ మీ ఏరియాలో ఉన్నాయా లేదా చూసుకొని తీసుకోండి. ఎందుకంటే చిన్న బ్రాండ్స్కి సర్వీస్ సెంటర్స్ తక్కువ ఉంటాయి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఊర్లలో పర్చేస్ చేస్తారు కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మీకు రిపేరింగ్ కాడ అక్కడిక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఒకసారి చెక్ చేసుకోమని ఒక సలహా అయితే ఇస్తున్నాను. అండ్ అంతే, వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.